హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇప్పుడే నేను మన సత్యదేవ్, ప్రియా భవాని, డాలి ధనంజయ్, సునీల్ సత్యరాజ్ నటించిన జీబ్రా మూవీ అయితే చూసేసి వచ్చేసాను. మూవీ అయితే నాకు పర్లేదు, నచ్చింది, బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యాంక్ స్కామ్ రిలేటెడ్. లేటెస్ట్గా మనకి లక్కీ భాస్కర్ అనే బ్యాంక్ స్కామ్ రిలేటెడ్ మూవీ వచ్చింది. అది అందరికీ నచ్చింది. ఆ మూవీ అయితే ఎలాగైతే నచ్చిందో ఈ మూవీ కూడా అలాగే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మూవీ పరంగా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మన మంచి ఇంటెన్సిటీగా వెళ్తూ ఉంటుంది. వాడు చేసే స్కామ్ ఏంటి, లూప్ హోల్స్ని క్యాచ్ చేయడం కానీ బ్యాంక్లో, అండ్ స్టెప్ తీసుకోవడం కానీ, అండ్ స్కామ్ చేసే పద్ధతి కానీ, ఎవ్రీథింగ్ చాలా నాలెడ్జబుల్గా చాలా బాగా చేస్తాడు, చాలా తెలివితోటి. అండ్ రిస్క్ అనేది తీసుకుంటూనే ఉండాలి, తప్పు చేసేవాడు రిస్క్ అనేది తీసుకుంటాడు. అండ్ లక్ కూడా ఫేవర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. డాలి ధనంజయ్కి ఇచ్చిన ఎలివేషన్లు మాత్రం మామూలుగా లేవు. హీరో సత్యదేవ్కి ఇచ్చిన ఎలివేషన్ల కంటే డాలి ధనంజయ్కి ఇచ్చిన ఎలివేషన్లే ఎక్కువ ఉన్నాయి మూవీలో. అండ్ ఇంటర్వెల్ కూడా ఒక ఇంటెన్సివ్గా అవుతుంది, గ్రిప్పింగ్గా జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసప్పటికి ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఏదైతే గ్రిప్పింగ్గా అనిపించిందో సెకండ్ హాఫ్లో అంత గ్రిప్పింగ్ అనిపించదు. బట్ ఈవెన్ దో మూవీ ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. సో స్కామ్ మారడం కానీ, ఎందుకు వాడు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వాడు ఎలా ఇరుక్కున్నాడు మన ట్రైలర్లో చూస్తే కనుక. అండ్ జీబ్రా అనే కాన్సెప్టే మనకి బ్లాక్ అండ్ వైట్, ఒక మనిషిలో కూడా 2 షేడ్స్ ఉంటాయి అని చూపించడం అనమాట. సో అదే విధంగా మనకి సెకండ్ హాఫ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ డాలి ధనంజయ్, సత్యదేవ్, సత్యరాజ్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మధ్యలో మనకి బోర్ కొట్టకుండా మన కమెడియన్ సత్య అయితే మనల్ని నవ్విస్తూనే ఉంటాడు ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను. మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఒక సత్యదేవ్కి మంచి హిట్ పడే సినిమా వచ్చింది. ఒక బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక మంచి హిట్ హీరో, ఒక మంచి హిట్ చూస్తున్నాడని అయితే అనిపించింది సినిమా చూశాక. డిసప్పాయింట్ ఎక్కడయ్యా అంటే నేను మెయిన్గా మ్యూజిక్ వల్ల. అండ్ రవి భాస్కర్ మూవీ ప్రశాంత్ నీల్ సినిమాలు అయితే బాగా కొడతాడేమో, వేరే సినిమాకి బాగా కొట్టడేమో అన్నట్టయితే అనిపించింది. మ్యూజిక్ అనేది చాలా డెల్ ఉంది. అండ్ పాటలు కూడా చాలా ఇరిటేట్ చేస్తాయి మనల్ని. సో ఈ పాటలు, మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా మైనస్ వస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. మనకి స్కామ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది సత్యదేవ్. ఈ టైప్ ఆఫ్ షేర్స్లో సత్యదేవ్ మనం ఎరగదీసేస్తాడు. అసలు మనం బ్లఫ్ మాస్టర్లో చూసాము ఏ విధంగా స్కామ్ చేస్తాడో, ఆ ఇంటెన్సిటీ ఎంత నమ్మకంగా చెప్తాడో, జీవిస్తాడు క్యారెక్టర్లు అటువంటి. సో అటువంటి క్యారెక్టర్ ఇందులో కూడా అనిపిస్తుంది మనకు. చాలా బాగా జీవిస్తాడు, చాలా బాగా నటిస్తాడు సత్యదేవ్ అయితే మాత్రం. అండ్ డాలి ధనంజయ్ కూడా చాలా బాగా చేస్తాడు. డాలి ధనంజయ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ధనంజయ్ ఎవరంటే మనకి పుష్ప సినిమాలో జాలి రెడ్డి. డాలి ధనంజయ్ కర్ణాటక మంచి యాక్టర్. డాలి ధనంజయ్ అనగానే తెలియని వాళ్ళు పుష్ప జాలి రెడ్డి అనగా వెంటనే గుర్తుపడతారు. సో అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సత్యరాజ్ డబ్బింగ్ కూడా ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్పినట్టుంది. సో మనకి సత్యరాజన్, బాహుబలి వీటిలో చూసిన వాయిస్కి కొత్త వాయిస్ అప్పటికి అలవాటు పడడం కొద్ది కష్టమవుతుంది. కానీ బాగున్నాయి. సత్య పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్. సీరియస్ సిచ్యువేషన్లో కావచ్చు, టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా యాజ్ యూజువల్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. అండ్ ప్రియా భవన్ హీరోయిన్ కూడా చాలా బాగుంది అండ్ బాగానే చేసింది. తన క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ ఎక్స్పెక్ట్ చేయే విధంగా ట్విస్టులు బాగున్నాయి సెకండ్ హాఫ్లో జరిగేవి. అండ్ ఓవరాల్గా సీట్లో కూర్చున్నోడు ఎంగేజ్ అవుతాడు ఎంతో కొంత సినిమా చూస్తే. ఒక మంచి సినిమా హిట్ అయితే కొట్టాడని అయితే అనుకున్నాం మన సత్యదేవ్ అయితే. ఓకే గైస్, ఇది నా జీబ్రా మూవీ రివ్యూ. అండ్ ఇందాక మెకానిక్ రాకీ సినిమా కూడా చూసి వచ్చాను. నెక్స్ట్ వీడియోలో మెకానిక్ రాకీ రివ్యూ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.